హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మేము పొద్దున్నే వచ్చేసి సేనుకి వచ్చేసినాం వరికి మంది వేయడానికి. పొద్దున్నే వచ్చినాం గాయస్ చేనుకి మంది వేయడానికి. నువ్వు పడుకొని ఉండే మా డాడీ లేవరా చనిపోవాలంటే తీసుకొచ్చిండు. నాకైతే వాచిపోయింది గైస్. కూర ఇస్తాను చూడండి. లిటర్లీ ఉప్పు అని విరిగినట్టుంది గైస్. మా డాడీ ఎట్లా వేస్తున్నాడు చూడండి. బస్తాలు ఇక్కడ లేవు గాయస్, కలిపి ఈ రోడ్డు దగ్గర ఉన్నాయి, చాలా దూరం ఉంది మా పొలాలకు. ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకురావాలంటే చాలా కొంచెం చినిగిపోతాను కింద నుంచి పైకి. మా విలేజ్ షిఫ్ట్ కాకముందు ఇక్కడే ఉండేదంట మా ఇల్లు. నాన్నమ్మని ఇక్కడే పెట్టినాం, ఇక్కడే ఉండేదంట. ఇప్పుడు ఊరంతా వేరే దగ్గర షిఫ్ట్ అయింది. ఇప్పట్లో అడవి ఉండేది ఇక్కడ. ఇక్కడ నుంచి మోసుకు రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. చూపిస్తాగండి ఎంత దూరం ఉందో చూడండి. ఇక్కడ కనిపిస్తలేదు, వెహికల్స్ ఉన్నాయి, మనిషి నడుచుకుంటూ పోతాను. ఇక్కడ నుంచి ఆ ఇక్కడ మూల దాకా తీసుకెళ్ళాలి, చెట్ల దాకా లాస్ట్. మా వరి అంత మొత్తం ఎర్రగా అయింది గ్యాస్. మళ్ళీ ఇక్కడ అనుకుంటా ఎర్రగా అయింది అంతా. చూపిస్తా కానీ చూడండి ఎలా ఉందో. ఎంత ఎందుకు ఎర్రగా అయింది, ఫుల్ వర్షాలు కొట్టినాయి గాయస్ దసరా మూమెంట్లో. అందువలన వరి అంత ఎర్రగా అయింది అనుకుంటారు మేబీ. ఈ వరికి ఆ వరికి తేడా చూడండి, ఎంత డిఫరెన్స్ ఉన్నదో. పచ్చగా ఉంది, అది మొత్తం ఎర్రగా ఉన్నది మాది. పొద్దున్నే చేనికి వచ్చి పొలాన్ని చూస్తుంటే హాయిగా ఉన్నాయి. రోడ్ దగ్గర కొంచెం వాటర్ ఫ్లో అయ్యి రోడ్ తెగిపోయింది అన్నమాట. అందువల్ల ఇటు వెహికల్స్ అనేవి ఏం రావు. అక్కడ నుంచి నడుచుకుంటా ఏమైనా అక్కడ నుంచి తీసుకురావాలి మోసుకుంటా. చాలా ఇబ్బంది అయిపోయింది. కాలువ పొలానికి వాటర్ వెళ్ళడానికి ఇప్పుడైతే వాటర్ వస్తలేవు. వాటర్ అటు కట్టేసిండు, అటు చేస్తున్నారంట వేరే వాళ్ళు. వాళ్ళు అయిన తర్వాత మా సైడ్ పంపిస్తారు.
తాడు లేదని చూడ గడ్డితోనే కట్టేసిన ఇట్లా అట్లా ఉంటుంది మనతో ఏదైనా క్రియేటివిటీగా చేయాలి. ఓకే గైస్, మందు వేయడం అయిపోయినట్టే. సీ యూ ద నెక్స్ట్ బ్లాగ్. మినీ బ్లాగ్. మళ్ళీ కలుద్దాం. స్టే హ్యాపీ, బీ హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.